హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ మధ్య నేనైతే శ్రీకాకుళంలో మా చుట్టాల ఇంటి పెళ్ళికైతే వెళ్ళానండి. చాలా సాంప్రదాయకంగా, చాలా అంటే ఇక్కడ వైజాగ్ కన్నా అక్కడ సాంప్రదాయాలు వేరు కదండి. ఏ ఊరు సాంప్రదాయం ఆ ఊరే కదా. మరి మీరు చూసేయండి డీటెయిల్గా. అక్కడ రాట వేయడం అయిపోయిన తర్వాత ఇంట్లోనైతే ఏంటంటే పూజ చేస్తున్నారనమాట. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక గాజులు, అసలు గాజులు అయితే కనుక పెళ్లి కొడుకుని చేసిన రోజే ఊరందరికీ కూడా గాజులు వేస్తారన్నమాట అండి. అంటే ఎంతమంది చుట్టాలంటే అంతమందికి, ఊర్లోని కొన్ని వీధులు అనుకుంటారండి, అందరికీ కూడా ఎంతమంది వచ్చినా లేదు కాదు అనుకొని గాజులకు వేస్తారన్నమాట. శ్రీకాకుళంలో ఉన్న ఒక గొప్ప సాంప్రదాయం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా నిండుగా చేతులకి గాజులు వేసి పంపిస్తారన్నమాట. ఆడపిల్ల కింద వాళ్ళు మహాదేవి, మహాలక్ష్మి కింద కౌంట్ చేసి అందరికీ మాట. ఇక మేమైతే పెళ్ళికి ముందు రోజు నైట్ వెళ్ళాం కనుక మాకు గాజులో పెట్టారన్నమాట అండి. ఎవరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే మాట. సో నేనైతే కనుక చూసుకుంటాను నా శారీకి ఏది మ్యాచ్ అవుతుందని. నేను ఆ రోజు గ్రీన్ శారీ కట్టుకున్నాను కనుక గ్రీన్ తీసుకున్నాను అనమాట అండి. ఇక్కడ మా దివ్య మాట, నాకు కూతురు వరుస అవుతుంది, వీడైతే నాకు మనవడు వరుస అవుతాడండో. నా కూతురు చూస్తుంది, ఇలా ఎప్పుడు చూడలేదన్నమాట వైజాగ్లో ఇలా గాజులు వేయడం. అలా పెళ్లి కూతురు వాళ్ళు కొనుక్కుంటారు, చుట్టాలు ఎవరికి వాళ్ళే కదండి. కానీ ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ వేయడం చూసి షాక్ అయిపోయిందన్నమాట. నా కూతురికి ఈ సాంప్రదాయాలన్నీ తెలియాలని చెప్పి కావాలని తీసుకొని వెళ్ళానమాట. అందరికీ దగ్గరుండి ఎక్కిస్తున్నారు. ఈయన మాకు మావయ్య అవుతారన్నమాట. మా మౌనిషాకి అయితే కనుక తను పెద్దనాన్న అవుతారన్నమాట. తనకి మొదటిసారిగా గాజులు ఎక్కించారన్నమాట అండి. అంటే మెచ్యూర్ అయినప్పుడు ఎక్కిస్తామో అది వేరే, ఇది ఇప్పుడు ఫస్ట్ టైం మాట అండి. ఈ పెళ్ళిలో నా కూతురు ఫస్ట్ టైం చీర కట్టుకుంది, ఫస్ట్ టైం ఇలాగా గాజులు వేయించుకుంది అన్నమాట అండి. సరదా పడింది చాలానా. అలాగా మేమందరం వేయించుకున్నామంట. మాతో పాటు ఇంకా 10-15 మందికి కూడా వేశారంటే ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా. చాలా గొప్ప సాంప్రదాయం అండి. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నేను కూడా ఈసారి అలాగే చేస్తాను. చూడండి పువ్వులు కొడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఏం కాదండి, పువ్వులు కొనుక్కొని తీసుకొని వచ్చి విడి పువ్వుల్ని కట్టి అలాగా అందరూ కలిసి చూడండి, పెళ్ళంటేనే బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు అందరూ కలిసి ఒకే చోట అలా కలుపుకట్టుగా కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేస్తే ఎంత బాగుంటుంది. ఆమె అయితే మా పిన్ని మాట అండి. ఇంకా అలసిపోయి కూర్చున్నారన్నమాట వంట అది చేస్తూను. ఇక పెళ్ళైతే కనుక ఇదే కదండి కావాల్సింది, నలుగురు ఒకే చోట కూర్చొని చేరి మాట్లాడితే ఇంక అంతకన్నా ఉంది. నా కూతురు వాళ్ళ పెద్ద తాతయ్యతోని ఏంటో కబుర్లు చెప్తుందన్నమాట అండి. వాళ్ళ పెద్దమ్మమ్మ కొంచెం పక్కకు వెళ్ళిపోయారు. మళ్ళీ రాట కార్యక్రమంలో వీళ్ళు ఏంటంటే ఆ రాటకు కావాల్సిన సామాన్లన్నీ వీళ్ళు తెస్తారటండి. ఆ ఊరు సాంప్రదాయం వాళ్ళకి తాంబూలం అది ఇచ్చి డబ్బులు ఇస్తారన్నమాట. అదంతా కూడా వాళ్ళు కావిడి పట్టుకొని వస్తారన్నమాట అండి. మనకైతే ఇక్కడ మామూలుగా తీసుకొని వచ్చి వేసేస్తాము, కానీ అక్కడైతే కనుక అలా వేస్తారన్నమాట. ఇక ఆడపిల్లలందరూ కూడా చేరారండో. ఈ పెళ్ళిలో హడావుడంతా కూడా ఆడపిల్లలదే కదండి, ఎందుకంటే కట్నాలు వస్తాయి కదండి. సో అదొక సరదా ఆడపిల్లలది. సో పెళ్ళి కొడుకు అయితే కనుక ఒక పక్క కెమెరామ్యాన్, ఒక పక్క ఫోటోగ్రాఫర్, ఇంకో పక్క పంతులు, ఇంకో పక్క వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ పిల్లడం వల్ల పాపం కంగారు అయిపోతున్నాడండి. ఎంత ఇదిగా ఉన్న ఆ టైంలో కంగారు కామనే కదా పెళ్లి కొడుకు చేయడానికి. ఈ రాట ఊర్లో చాలా చూడడానికి వెళ్తున్నాము, ఏదో రిసెప్షన్కి వెళ్ళి వచ్చేయడం, పెళ్లి కొడుకుని చేస్తే వెళ్ళి వచ్చేయడం అంతేమాట. మా అమ్మగారు అయితే కనుక అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కదండి. ఇక అక్కడ పీను వేస్తున్నారు అనమాట, పెళ్లి పీను. ఇదేంటంటే ఇంటి ముందు వేస్తారు. యాక్చువల్గా మన పాతకాలం రోజులు ఇలా పీను వేసి అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు చేసి దాని మీద ముగ్గది పెట్టి రాత్రికి దాని మీదే పెళ్లి చేసేవారు. ఇప్పుడైతే కనుక ప్లేస్ సరిపోవట్లేదు. అలాగే కళ్యాణ మండపాల్లోని అలాగే ఇంకేంటంటే డెకరేషన్ చేసుకోవడానికి ఇలా స్టేజ్లో వేస్తున్నారు కనుక ఇప్పుడైతే ఇది సాంప్రదాయకంగా ముత్తైదువులు వేస్తారన్నమాట. అని వేసి దాన్ని మళ్ళీ అలికి ఎర్రమట్టితోని దాని మీద ముగ్గు వేస్తారన్నమాట. అది మన పాత సాంప్రదాయం అన్నమాట. సో అదైతే కనుక ఈ ముత్తైదువులందరూ వేస్తున్నారని అరౌండ్ 1 అవర్ పట్టిందన్నమాట. ముగ్గేసింది తీయడం నేను మర్చిపోయాను అనమాట అండి. నా కూతురు అయితే కనుక ఇవన్నీ చూస్తుందన్నమాట ఇలా జరుగుతుంది. మా పెద్దనాన్నగారు ఏదో చెప్తున్నారు, నా కూతురు టీ తాగుతుందన్నమాట. నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రయాణం చేసి వెళ్ళాం కదా. మా దివ్య వాళ్ళ అమ్మగారు అందరూ మాట్లాడుకున్నారు. చూసేటండి ఫైనల్గా ఎర్రమట్టితోని కొంచెం దాన్ని అలికారన్నమాట అండి బాగా. దాని మీద ఇప్పుడు తెలుపు రంగుతో ముగ్గు పెడితే ఆ కలే వేరుగా ఉంటుందన్నమాట. ఈ అయితే కనుక చుట్టాలందరూ కూర్చున్నారు. పిల్లలు చూడండి అందరూ ఒక చోటు చేరి మాట్లాడుకుంటున్నారు. అందరూ ఆడుకోవడం, మాట్లాడుకోవడం. ఇంకా అక్కడ ఖాళీ అయిపోయిందన్నమాట, భోజనాలకి రెడీ అవుతున్నారన్నమాట అందరూ. రిసెప్షను మనమైతే నైట్ టైం పెట్టుకుంటాం, కానీ అక్కడైతే కనుక మధ్యాహ్నం భోజనాలు అయినట్టండి. ఎందుకంటే ఊరందరూ వస్తారు కనుక మధ్యాహ్నం భోజనాలే ఉంటాయన్నమాట. అక్కడైతే ఊరందరికీ మధ్యాహ్నము, ఉదయము, రాత్రి కూడా భోజనాలు పెడతారండి. మనం ఒక పూట పెట్టేసరికి చేతులు ఎత్తేస్తాం, కానీ అక్కడ అలా కాదండి. ముందు రోజు కూడా మా నాన్నగారు అయితే కామ్గా కూర్చున్నారు. ఆయన మా
బావగారు అవుతారు. మా లల్లి ఇవన్నీ కూడా షాక్ అయిపోతుంది, ఇలా ఉంటుందా, ఇలా చేస్తారని. చూడండి ఒక్కొక్కరికి పసుపు, తిలకము, తర్వాత బొట్లు, ఇంకా ఏది కూడా చాలా మంచిగా సాంప్రదాయకుండా మనం ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందని పెళ్లి కూతురుని తీసుకురావడానికి. అంతకుముందు ఏంటంటే తాలిబొట్టు వాళ్ళు వాళ్ళ ఇక్కడ పెడతారట, దేవుడింట్లో పెడతారట. ఆ తాలిబొట్టు తీసుకురావడానికి వెళ్ళాం, ఆ తర్వాత పెళ్లి కూతురుని తీసుకురావడానికి వెళ్ళాం. ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుందని కట్ చేస్తాను అనమాట. ఇది భోజనం మాట అండి. పనసకాయ పలావు, తర్వాత ఏమో ఇది పన్నీరు, చాలా బాగుందిలేండి. చాలా ఒక దగ్గర 2000 మంది భోజనాలు అనమాట. ఇక సాయంత్రము శ్రీకాకుళంలో పెళ్ళి అంటే ఇది మాత్రం కంపల్సరీ ఉంటుందన్నమాట. డీజే లేని పెళ్ళే కాదండి. ఇక డీజే స్టార్ట్ అయిందండి. పెళ్ళి 12 గంటల కంటే వీళ్ళు 8 గంటలకి రోడ్డు మీదకి వస్తే రాత్రి 11:30 వరకు కూడా మొత్తం ఊరేగింపే జరిగిందన్నమాట. ఇదండి ఫైనల్గా చాలా చక్కగా అందంగా అయింది. కామెంట్ రూపంలో వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.